చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. మడకశిర నియోజకవర్గం మడకశిర మండలం గుండ్రముల గ్రామానికి ప్రజావేదిక కార్యక్రమానికి చేస్తున్న పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడపానికే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. దయచేసి అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి, ప్లేస్ కూర్చోవాలి, అందరూ అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి, ప్లేస్ అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలన్నా అన్నా కూర్చోవాలి, ప్లేస్ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. ప్రజావేదిక కార్యక్రమానికి చేస్తున్న పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఊరు నీ పరిపాలన కార్యక్రమానికి మడకశిర మండలం గుండుమల గ్రామానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి సభా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి సవితమ్మ గారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ యాదవ్ సార్ గారిని కూడా సభా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే హిందూపురం పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు బీకే పార్సార్ అన్న గారిని కూడా సభా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ రాజన్న గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మాజీ శాసన మండలి సభ్యులు గుండుమల తిప్పేస్వామి గారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్థానిక సర్పంచ్ కరియన్న గారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ సభకు అధ్యక్షత వహించి ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు నడపాల్సిందిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు అన్న గారిని కోరుచున్నాం. పార్థసారథి ఎంపీ పార్థసారథి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. గౌరవనీయులు పూజ్యులు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకి నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, అదేవిధంగా గుండుమల తిప్పేస్వామి గారు సర్పంచ్, అదేవిధంగా ఆశేష ప్రజావాహినికి అందరు కూడా పేరు పేరున పాత్రికేయులు కూడా పేరు పేరున నాయక నమస్కారాలు. చాలా సంతోషం సార్, మా పార్లమెంటు పరిధిలో ఈరోజు మడకశిర వచ్చినందుకు మడకశిర ప్రాంత ప్రజల తరఫున మీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు రాజు గారు చెప్పినట్టు మేమంతా కూడా పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ హామీ ఇచ్చాం సార్. రేపు ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుంది, ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకొని వస్తాం, త్రాగునీరు ఇస్తామని హామీలు కూడా మీ తరఫున మేము ఇచ్చాం సార్. అవన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది సార్. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఒక్క తోటలు ఎక్కువ పెట్టుకుంటారు సార్, ఒక్క తోటలు ఎక్కువ ఉంటాయి సార్ పంటలు. అదేవిధంగా ఇక్కడ సిరికల్చర్ అనేది కూడా ఇవి ఎక్కువగా ఉంటుంది సార్. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది సార్. స్టేట్ గవర్నమెంట్ మన ప్రభుత్వ హయాంలో 3 లక్షల రూపాయలు మనం ఇస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్ఆర్జీఎస్ కింద 3 లక్షలు అంటే 6 లక్షలు ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోయినాయి కాబట్టి దాదాపుగా 20 లక్షల రూపాయలు అవుతుంది సార్ షెడ్ కట్టాలంటే. అదేవిధంగా ఇంకొకటి ఏమంటే ఒక గైడ్ లైన్స్ అనేవి చాలా విచిత్రంగా ఉన్నాయి సార్.
అవంతా కూడా పొలాల్లోనే ఈరోజు మల్బరీ షెడ్స్ కట్టమంటా ఉంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది సార్. ఏదో ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరుంటే భర్త ఎక్కడైనా పోతే తోటలో ఉంటే ఒక మహిళ ఉండేదని కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. కాబట్టి అది గైడ్ లైన్స్ కూడా మార్చాలి సార్. తర్వాత జింక్ షీట్లు మాత్రమే వేసుకోవాలని చెప్తున్నారు సార్. అది పక్కాగా కట్టుకునే అవకాశం ఉంటే పక్కా, లేకపోతే తీరు బండి వేసుకునే అవకాశం కూడా వెసులుబాటు ఇస్తే మా రైతులందరూ కూడా సంతోషపడతారు, ఈ ప్రాంత ప్రజలంతా కూడా సంతోషపడతారు సార్. తప్పకుండా అదేవిధంగా మాకు ఒక నేషనల్ హైవే సార్. ఇప్పుడు మాకు నేషనల్ హైవే ఇప్పుడు మాకు అనంతపురం బెంగళూరు హైవే నుండి ఇక్కడికి దాదాపు హిరియూరుకి టచ్ అయ్యే విధంగా ఒక 4 లైన్ రోడ్డు తీసుకొని వస్తే మాకు ఇప్పుడు దాదాపుగా పెనుగొండ మడకశిర మీదుగా రాత్రిపూట దాదాపు 2-3 వేల లారీలు పోతాయి సార్. అది కేరళ ప్రాంతానికి సిమెంట్ లారీలను వెళ్తుంటాయి సార్. చాలా ట్రాఫిక్ కూడా ఉంటుంది సార్. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.